అదే మేడం ఆ నా 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 ఆ ఎవరు అని మీ నాన్న చెప్పాడు కదా, బటన్ నొక్కడం పెద్ద వింత కాదు, మూలనున్న కూడా ముసలమ్మ నొక్కుతుంది అని. మరి తల్లికి వందనం అనే ఒక బటన్ నొక్కడానికి నా 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 ఆ. అర్థమైంది రోజా గారు. ఇప్పుడు అర్థమైందా బటన్ నొక్కడం ఎంత కష్టమో? బాగా అర్థమయ్యే ఉంటది లేండి. కానీ ఈ రోజు వాళ్ళు చెప్పేది చూస్తే ఆహా మా సుపరిపాలన సుపరిపాలన అంటారు. మీరేమంటారు మరి? ఇది సుపరిపాలన కాదు, సూపర్ 6 ని యగనామం పెట్టిన పాలన. అలా అంటారేంటి రోజా గారు? సూపర్ 6 అయిపోయినాయట కదా. అందరూ వాళ్ళని వాళ్ళు గిల్లి చూసుకుంటున్నారు, ఏంటి ఈయన మాట్లాడుతుంది అనేది. గిల్లుకుంటున్నారు అంటే ఏమి ఇవ్వలేదంటారు అంతేనా? మహిళలకు ఇవ్వాల్సిన 50 ఏళ్లకే పెన్షన్ లేదు, అలాగే వాళ్ళకి ఫ్రీ బస్ లేదు, ఈ రోజు విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సెంట్ భూమి గాని ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. మొన్నటి నుంచి తల్లికి వందనం అని ఏమో ఇస్తున్నారట కదా. చంద్రబాబు నాయుడు గారు అయితే పెద్ద మైక్ పెట్టుకుని యాంకర్ లాగా అక్కలు చెల్లెమ్మలు ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇస్తానన్న పెద్ద మనిషి ఈ రోజు ఒక్కొక్కరికి ఇచ్చిన 87 లక్షల మంది తల్లులకు ఇవ్వాల్సి ఉంటే ఈ రోజు దాదాపుగా 30 లక్షల మంది తల్లులకు అన్యాయం చేస్తూ ఇది తల్లికి వందనమా లేదా తల్లికి కోతల పథకమా అని ఈ రోజు తల్లులు ఏడుస్తున్నారు.